నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రుద్ర ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విపిఆర్ ప్రైడ్ అపార్ట్మెంట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ విపిఆర్ ప్రైడ్ పేరుతో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ నగరంలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించిన దామచర్ల మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జనసేన నాయకులు 10 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన నాయకులు మేడిశెట్టి సుబ్బారావు ఇక వివరాల్లోకి వెళ్తే రుద్ర ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విపిఆర్ ప్రైడ్ అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని స్థానిక కర్నూలు రోడ్డు నందు జరిగిన ఈ కార్యక్రమంలో రుద్ర ప్రాజెక్టు సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచల జనార్దన్ అనంతరం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రుద్ర ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణాల వివరాలను ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు వివరించారు. అనంతరం రుద్ర ప్రాజెక్టు నిర్వాహకులు మాట్లాడుతూ విపిఆర్ ప్రైడ్ పేరుతో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లిపల్లి సురేష్ బాబు, వేమూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ప్రజలకు నమస్కారాలు. ఈ రోజున లాయర్పేట ఉమామేశ్వర కాలేజ్ దగ్గర గల మా యొక్క సైట్లో శంకుస్థాపన కార్యక్రమానికి మన ప్రీతమ నేత ఒంగోలు ఎమ్మెల్యే స్టేట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైన శ్రీ దామచల జనార్దన్ గారు ఇచ్చేసి వారి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ బ్లెస్సింగ్స్ అని మాకు అందజేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఇవాళ అపార్ట్మెంట్ ఇక్కడ కట్టడానికి మేము ప్లాన్ చేసి వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాము. విపిఆర్ ప్రైడ్ అని దానికి ఆయన సహాయ సహకారాలన్నీ అందిస్తామని మాకు అన్ని విధాలుగా హామీ ఇచ్చి తోడ్పాటు చేస్తున్నారు. మర్చెంట్ అసోసియేషన్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన శ్రీ వేముల ప్రభాకర్ గారి పిల్లలు వేముల తిరుమల గారు, గుప్తా గారు ఆధ్వర్యంలో ఈ రోజున లాయర్పేటలోని ఉమామహేశ్వర కాలేజ్ దగ్గర ఒక అపార్ట్మెంటు ఏర్పాటు చేస్తున్నారు. చాలా హార్ట్ ఆఫ్ సెంటర్ అది. రుద్ర ప్రాజెక్ట్స్ అని కొత్తగా బిగిన్ చేశారండి. చాలా పెద్దది, 2000 స్క్వేర్ ఫీట్స్ ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క అపార్ట్మెంటు. చాలా తక్కువ ధరకే అందరికీ అవకాశం ఇస్తున్నారు. అందరూ కూడా వినియోగించుకోవచ్చు. అది ఈ రోజున శంకుస్థాపన అయింది. దానికి ఒంగోలు ఎమ్మెల్యే గారైన శ్రీ దామచల జనార్దన్ గారు కూడా వచ్చి తన ఆశీస్సులు ఇచ్చారు. ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీ అందరికీ నేను తోడ్పాటుగా ఉంటానని కూడా హామీ ఇచ్చి ఆయన ఆశీస్సులందరికీ మా అందరికీ ఇచ్చున్నారు. అందరికి మాకు అంత సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కూడా వాళ్ళ వేముల తిరుమల గారికి, గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కనిగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ఉపాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కనిగిరి నియోజకవర్గం శాసనసభ్యులు ముక్కుగ్ర నరసింహారెడ్డి తెలియజేశారు. కనిగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కుగ్ర నరసింహారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చావలా, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శ్రీనివాసరావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ ఘనస్వాగతం పలికి అక్కడ అందజేస్తున్న అత్యవసర వైద్య సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనిగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను కనిగిరిలోని గోపీనాథ్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ కిరణ్, డాక్టర్ మల్లికార్జున మరియు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు.
గిరిలోని గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఒంగోలు ఉపాస్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీ కేర్ యూనిట్గా ఇక్కడ స్థాపించబడటం జరిగింది. దాన్ని వారిని అభినందిస్తూ, ఎందుకంటే మనిషికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్స్లో అతనికి వైద్యం అందితే తను సర్వైవ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఐసీయూ అంటూ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మన ప్రాంతాల్లో ఏదన్నా ట్రామా జరిగినప్పుడు వెంటనే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మొదటిగా తీసుకునేదానికి మంచి అవకాశాలు ఏర్పరిచిన గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ వారికి మరి ఉపాస్ హాస్పిటల్ ఒంగోలు వారికి అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కనిగిరిలో మన గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఒంగోలు ఉపాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని ప్రారంభించుతున్నాము. మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అన్ని ఎమర్జెన్సీ కేసులకి అత్యవసర వైద్యము అందించబడును. ప్రతి పేషెంటు ఒంగోలు, గుంటూరు లాంటి పెద్ద నగరాలకి వెళ్ళనవసరం లేకుండా మనం ఈ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ని ప్రారంభించుతున్నాము. మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఫిజిషియన్, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు, ట్రైన్డ్ స్టాఫ్ అందరూ 24 గంటలు అందుబాటులో ఉండేదారు. మన కనిగిరి ప్రాంత ప్రజలందరూ ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకి ఒంగోలు లాంటి ప్రాంతాలకు చేరేసరికి చాలామంది ఇబ్బందులు పడుతున్నట్టు మనం వింటూనే ఉంటాము. ఇటువంటి సర్వీసెస్ కనిగిరి లాంటి పట్టణంలో ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం సేవలు ప్రారంభించబోతున్నాము. ఇటువంటి సర్వీసెస్ వల్ల అటువంటి వారిని కాపాడుకోవచ్చు. ఇనీషియల్ ఫస్ట్ గోల్డెన్ అవర్లోనే మనం వాళ్ళని అవసరమైన వాళ్ళకి అత్యవసర వైద్యం అంటే థ్రాంబలైజ్ చేయడం కానీ, ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ అవసరమైన వాళ్ళకి ఐసీయూ కేర్ సర్వీసెస్ ఇస్తూ, ఏమన్నా వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తూ మనం వాళ్ళ ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు. సో ఇటువంటి సర్వీసెస్ ఆల్రెడీ మనం ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ బ్రాంచెస్తో సంయుక్తంగా చేస్తున్నాము. మన దగ్గర కార్డియాలజీ వైద్య విభాగము ఆల్రెడీ క్యాత్ ల్యాబ్ సర్వీసెస్, థ్రాంబలైజ్ చేసి ప్రైమరీ యాంజియోప్లాస్టీ, స్టంట్ ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము. అటువంటి పేషెంట్స్ మన కనిగిరి ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఫస్ట్ అవర్లో వాళ్ళ ప్రాణాలు కాపాడి, అవసరమైతే మనం ఒంగోలుకి క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళని థ్రాంబలైజ్ చేసిన పేషెంట్స్కి మనం స్టంట్ ప్రొసీజర్స్ లాంటివి కూడా అందించవచ్చు. ఇక్కడ కనిగిరి పట్టణంలో గోపీనాథ్ హాస్పిటల్లో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ ఒంగోలు వారి సహకారంతో ఇక్కడ ఐసీయూ క్రిటికల్ కేర్ సేవలను అందించడం జరుగుతుంది. ఈరోజు ఓపెన్ చేశాము. ఇక్కడ 24 గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్ గారు 24 అవర్స్ ఇక్కడ ఐసీయూలో ఉంటారు. ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన కేసులు కానివ్వండి, పక్షవాతం వచ్చిన కేసులు కానివ్వండి, ఎటువంటి ప్రాణాపాయ కేసులు ఉన్నా కూడా, పాము కాట్లు కానివ్వండి, పురుగు మందులు తాగిన కేసులు కానివ్వండి, ఎట్లాంటి ప్రమాదకరమైన సమస్యలు అన్నిటికీ కూడా ఇక్కడ ఐసీయూ కేర్, క్రిటికల్ కేరు సేవలు అందించబడతాయి. అలాగే మరింత సేవలు, ఇంకా ముఖ్యమైన సేవలు అవసరమైతే, ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లకి యాంజియోగ్రామ్ చేయడం కానీ, స్టంట్ వేయడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత, ఇక్కడ సేఫ్గా ఉన్న తర్వాత ఒంగోలుకి షిఫ్ట్ చేసి అక్కడ యాంజియోగ్రామ్ చేసి తర్వాత అది స్టంట్ కానీ దానికి సంబంధించిన వైద్య సేవలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందించబడతాయి. గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనిగిరి వారికి ఉపాస్ సూపర్ స్పెషాలిటీ ఒంగోలు వారి సహకారంలో 13 నుంచి 14 సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సహాయం ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అది గుండెకి సంబంధించిన డాక్టర్ గారు కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, నెక్స్ట్ పల్మనాలజీ, ముఖ్యంగా పల్మనాలజీ, అలాగే గైనకాలజీ, ఆప్థల్మాలజీ, అన్ని రకాల స్పెషాలిటీస్ కూడా, యూరాలజీ, అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా ఈ గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీకి మేము సపోర్ట్గా ఉంటాము. కార్డియాలజీ అనగా గుండె వ్యాధులకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే టైమ్ ఈజ్ మజిల్. అంటే గుండెపోటు వచ్చినప్పుడు సాధ్యమైనంత తొందరగా మనం వైద్య చికిత్సను అందించగలగాలి. సో ఇది మనం మా హాస్పిటల్లో మేము గమనిస్తుంది ఏంటంటే, మా దగ్గరికి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చే హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అదే రకంగా ఇంకొక గంట ముందు మనం కనుక ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని మా డాక్టర్లు మేమందరం సాధారణంగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. దీనిలో భాగంగానే
మన డాక్టర్ గోపీనాథ్ గారి ఈ హాస్పిటల్ మాకు అసోసియేషన్తో స్టార్ట్ అయిన తర్వాత మా సేవలు ఇంకొంచెం త్వరగా ఎలా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఐసీయూ ఒక సెటప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఐసీయూ సెటప్లో ఏంటంటే గుండె వ్యాధులకు సంబంధించి ఎమర్జెన్సీస్ లైక్ గుండెపోటు అనగా హార్ట్ అటాక్, రెండోది హార్ట్ ఫెయిల్యూర్, ఇలాంటి వాటికి ఏంటంటే మనం వైద్యం ఎంత త్వరగా ఇస్తే రిజల్ట్స్ అనేవి అంత త్వరగా అందుతాయి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రైమరీ ఏదైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలో అది మన ఈ హాస్పిటల్లో మనం ప్రొవైడ్ చేస్తూ పేషెంట్ని మనం కొంచెం స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత కార్డియాలజీకి సంబంధించి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటే పూర్తి వైద్యం ఎలా ఇవ్వాలి అనేది మా హాస్పిటల్ ఆల్రెడీ ఉపాస్ హాస్పిటల్కి సంబంధించి హార్ట్ కేర్ సెంటర్ని రీసెంట్గా మనం స్టార్ట్ చేశాము. గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పామూరు రోడ్లో ఉన్న గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఒంగోలు ఉపాస్ హాస్పిటల్ వారి సహకారంతో అత్యవసర వైద్య సేవల విభాగం స్టార్ట్ ఈరోజు నుంచి మొదలవుతుంది. నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కోరేది ఏమిటంటే సర్వీసెస్ని విరివిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన గోపీనాథ్ సార్ హాస్పిటల్లో ఐసీయూ సేవలు స్టార్ట్ చేశాము. దాన్ని చక్కగా వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నేను డాక్టర్ ఉమాపతి చౌదరి, డైరెక్టర్ ఉపాస్ హాస్పిటల్ ఒంగోలు అండి. సో ఇవాళ గోపీనాథ్ హాస్పిటల్ రీసెంట్గా అత్యాధునికంగా నిర్మించబడిన హాస్పిటల్లో మన ఉపాస్ హాస్పిటల్ కొలాబరేషన్ తోటి సో అత్యవసర సేవల విభాగం ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశము ఇంతకుముందు అందరూ కన్సల్టెంట్ చెప్పినట్టుగా గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఫస్ట్ 1 hour ఈజ్ క్రూషియల్ ఫర్ ద లైఫ్ సేవింగ్. ఆ కాన్సెప్ట్ తోటి సో నియరెస్ట్ హాస్పిటల్లో సో అత్యాధునిక వైద్యం అందజేస్తే ప్రాణాలు సేవ్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం వెంటిలేటర్సు అత్యాధునికమైన డిఫిబ్రిలేటర్సు, మానిటర్సు, సో టెక్నీషియన్సు అండ్ ముఖ్యంగా క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు వీళ్ళందరూ 24/7 అవైలబుల్ ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అత్యాధునికమైన అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. సో దీంతో మన ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఈ అవకాశాన్ని కనిగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోగలరని ఆశిస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చిన్నారి అద్దాల ధృతిశ్రీ కుటుంబ సభ్యులు డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం నందు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించడం అభినందనీయమని జనసేన ప్రచార కమిటీ చైర్మన్ డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం నిర్వాహకులు జడబాల నాగేంద్ర యాదవ్ తెలిపారు. ఒంగోలు నగరంలోని కొండాయ బంకు వద్ద నిర్వహిస్తున్న డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం నందు 32వ రోజు చిన్నారి అద్దాల ధృతిశ్రీ కుటుంబ సభ్యులు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పసుపులేటి శ్రీను, సాయి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. వాదనలు పెట్టుకుంటుంటే తినేసిరా పెరుగు సాంబార్ అని కట్టారు. వెళ్ళాలి మా అందరితో పద్ధతే ఖర్చులన్నీ ఒకసారి తింటావా? ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 32వ రోజున జరుగుతున్నది. ఈ రోజున 32వ రోజున అన్నదాన కార్యక్రమానికి మన అద్దాల కళ్యాణ్ కుమార్ గారి కుమార్తె అయినటువంటి చిట్టి తల్లి అద్దాల ధృతిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిన్నారి పుట్టినరోజు
సందర్భంగా పేదలందరికీ కూడా అన్నదానం చేయటం జరుగుతుంది. వారి పెదనాయన సాయి కళ్యాణ్ గారు వచ్చారు, వారికి అలాగే కార్పొరేటర్ పసుపులేటి శ్రీనివాసరావు గారు, మా డాక్యుమెంట్ రైటర్ నవాబు గారు, పటాను తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మరి ధృతిశ్రీ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ పుట్టినరోజు కార్యక్రమం ధృతిశ్రీ భగవంతుడు ఆ అమ్మాయికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఇస్తూ వారి భవిష్యత్తులో ఆ అమ్మాయి మంచి భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమానికి ముందుకొచ్చిన వారి నాన్నగారైన కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మిత్రుడు జడా బాలనాగేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము ఈరోజు 32వ రోజు జరుగుతుంది. చాలా సంతోషం, దివ్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడుపుతున్నందుకు బాలనాగేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో సందర్భంగా సోదరుడు సాయి గారి పాప కళ్యాణ్ గారి పాప బర్త్డే సందర్భంగా ధృతిశ్రీకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ బర్త్డే సందర్భంగా డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతోటి ఆ పాపకి ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఉన్నతమైన స్థానంలో కూడా ఆమె రావాలని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంలో ఆ పాప కూడా పాలు పంచుకున్నందుకు ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన బాలనాగేంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ అవకాశం కల్పించిన బాలనాగేంద్ర గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకొని జనసేన నాయకులు మేడిశెట్టి సుబ్బారావు తనయుడు మహావీర్ సూర్య జన్మదినాన్ని పురస్కరించుకొని 10 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిసోరి ప్రకాష్ బాబు, కార్పొరేటర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాంటిసోరి ప్రకాష్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవ నిరతని స్ఫూర్తిగా తెలుసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి యువతకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యూత్ టౌన్ ప్రెసిడెంట్ వడ్డీ రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బయ్య, లయన్స్ క్లబ్ లెజెండరీ సిటిజన్ అధ్యక్షులు అడపాల అయ్యప్ప, పాస్ట్ ప్రెసిడెంట్ జి సుబ్బారావు, జనసేన శ్రీనివాసరావు, గమల్ల కన్నా, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ భాషా తదితరులు పాల్గొన్నారు. మహావీర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిత్యావసర ప్రకాశం జిల్లా యువత, చిరంజీవి యువత మరియు రెడ్ క్రాస్ చైర్మన్ గారు అందరి చేతుల మీదుగా నిరుపేదలైనటువంటి వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లా ఈరోజు నిత్యావసరాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా దృష్టికి రాక ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు మంచి మంచి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి పర్యావరణం సంబంధించి కానీ ఎక్కడైతే నీడుందో ఆయా ప్రాంతాలకు మేము కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాకు తోచినంత మేర కొన్ని కుటుంబాలకి నిత్యావసర సరుకులు గ్రాసరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అన్న ప్రకాష్ బాబు అన్న గారికి, అలాగే 20వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు గారికి,
ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సేవా కార్యక్రమం అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభించండి అని చెప్పి చిరంజీవి గారి ఆదేశం మేరకు గౌరవ అధ్యక్షుడు పడుసుమల్లి వెంకటరావు గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య పిలవడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఆశిస్తైన నేనున్నానని ముందుకు వచ్చే మన ప్రకాష్ అన్న కానీ సుబ్బారావు గారు కానీ ఇక్కడికి వచ్చిన చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఏ కార్యక్రమం పెట్టినా కూడా వాళ్ళ ముందుని వాళ్ళ సాయశక్తులుగా నడిపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం దీంతో కాకుండా ఉద్యమంలాగా పల్లి గ్రామం కూడా మొక్కలు నాటే కార్యక్రమంకి చేయాలని చెప్పేసి చిరంజీవి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని చెప్పేసి నేను నా ఉద్దేశం. దాన్ని చిరంజీవి ముందు నడిపిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఇద్దరు సోదరులు కూడా సేవాభావంతో పనులు చేస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇదే సేవాభావాన్ని కొనసాగించి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత ఈ సేవాభావంలో ప్రయాణిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు బర్త్డే చేసుకుంటూ సుబ్బారావు గారి అబ్బాయి రోజు కూడా నా బర్త్డే విశేష తెచ్చుకుంటూ ఈ సేవ కార్యక్రమం పిలిపించి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మహావీర్ సూర్య వాళ్ళ సోదరు సుబ్బారావు గారు మరి మన వెంకటరావు గారు మరి చిరంజీవి వారసత్వంలో వాళ్ళ అబ్బాయి బర్త్డే రావడం ఆయనకి సంతోషమైన విషయం. మరి ఆయన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మరి చిరంజీవి ఫ్యాన్స్ కూడా చాలా ఆనందకరమైన విషయం. మరి చిరంజీవి గారు పద్మవిభూషణ్ ఆయన నిజంగానే మరి భారతదేశ గవర్నమెంట్ ఆయన్ని సేవలు గుర్తించింది. మరి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, తర్వాత మరణం మ్యారేజ్ చేసుకోవడం తప్పకుండా హాస్పిటల్ పెట్టిన చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి మంచి మనిషికి ఒక వారం రోజులు బర్త్డే సందర్భంగా ప్రోగ్రాం చేస్తూ నేను సైతం ముందుకు వచ్చిన వెంకటరావు గారికి జనరల్గా సినిమా నటులకు అభిమాన సంఘాలు ఉండడం కొత్త ఏం కాదు. గతంలో ఎప్పుడూ చాలా కాలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అని, కృష్ణ ఫ్యాన్స్ అని రకరకాల ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉండేవి. వాళ్ళు ఆ నటుడి యొక్క సినిమా వచ్చినప్పుడు ఏవో హడావులు చేస్తూ ఉంటారు. అయితే చిరంజీవి గారు ఒక భిన్నంగా ఆలోచించి తనకి విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి సమయంలో ఆయన వాళ్ళందరూ కూడా ఏదో అనవసరంగా కార్యక్రమాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళు జులైలో తిరగకుండా ఆయన తన వంతుగా చిరంజీవి అనే వ్యక్తి పేరుతో మీరు సేవా కార్యక్రమాలు చేయండి నా పేరుతో, అంతేగాని అనవసరంగా జులైలో తిరగకూడదనే ఒక అభిమంత్రంతో ఆయన మరి రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా సేవా కార్యక్రమాలు పాల్గొనడం నిజంగా అదృష్టం, నిజంగా గొప్ప విషయం. తాను సేవ చేయాలని చెప్పే ముందు తాను చేయాలి. అందుకే ముందుగా ఆయన మరి ఒక ప్రపంచ స్థాయి బ్లడ్ బ్యాంక్ని హైదరాబాద్లో స్థాపించి అలాగే ఐ బ్యాంకును స్థాపించి ముందు అతను ఆదర్శంగా నిలిచాడు. అలాగే ఇక్కడ మన ప్రకాశ్ జిల్లా చిరంజీవి యువత గురించి చెప్పాలంటే రెడ్ క్రాస్ ఈ కరోనా సమయంలో మీ అందరూ చూస్తున్నారు. రెడ్ క్రాస్ అనేది బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ ఉంది. ఆ బ్లడ్ బ్యాంకుకి వాలంటరీ డోనర్స్ అంటే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయటువంటి వాళ్ళ రక్తాన్ని సేకరించి మరి అవసరమైనటువంటి వ్యక్తులకు ఆ రక్తాన్ని సప్లై చేయడం అనేది రెడ్ క్రాస్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే కరోనా సమయంలో మరి అత్యవసరమైన ఆపరేషన్లు అవి జరుగుతున్నాయి. రక్తం అయితే అవసరం అవుతుంది, కానీ రక్తదానం చేయడం ముందుకు రాలా. ఆ సమయంలో చిరంజీవి గారు పిలుపుని 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గీతలక్ష్మి కోరారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒంగోలు, చీరాల, కందుకూరు, అద్దంకి, వేటపాలెం, గుడ్లూరు, వలేటివారిపాలెం, పొన్నలూరు, లింగసముద్రం, సింగరాయకొండ, ఉలవపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి, సంతనుతలపాడు, మద్దిపాడు, నాగులుపల్పాడు, కొత్తపట్నం, సంతమాగులూరు, కొరిసపాడు, పంగులూరు, మాటూరు, ఎద్దనపుడి, బల్లికురువ, పర్చూరు, ఇంకోలు, కారంచేడు, చినగంజ మండలాలకు చెందిన విద్యార్థులు ఒంగోలు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, జనవరి 18వ తేదీ ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రిన్సిపల్ గీతలక్ష్మి తెలిపారు.
Navodaya Vidyalaya Samiti is conducting entrance examination for admission of children to class 6, 9 and 11 also. This year class 6 entrance examination will be conducted on 18th January 2025 and children can apply online up to September 16th 2024. And children who are studying in different 29 mandalas of Prakasham district can apply to Jawahar Navodaya Vidyalaya in Prakasham 1. We call it as Prakasham 1. And the date of birth. Children are supposed to born. The students born between 31/7/2015 and 1/5/2013 can apply for the exam. The children who continued their studies in classes 3, 4 and 5 in any recognized school can apply for the exam. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.